క్రూర మృగాలు అడవిలో మాత్రమే ఉంటాయనుకోవడం చాలా పొరపాటు. కామంతో ఉండే ప్రతి మగాడిలో ఒక్కో రకమైన, ఒక్కో జాతికి చెందిన క్రూరమృగం ఉంటుంది. భార్య అనుమతి లేకపోయినా పడకగదిలో నేను భర్తను అన్న అధికారంతో, పడకగదిలో తన సుఖం చూసుకునే ప్రతి భర్తలో కూడా ఒక్కో జాతికి చెందిన క్రూరమృగం ఉంటుంది. భార్య అనుమతినిచ్చినా సరే రొటీన్ రొటీన్ అనుకుంటూ విభిన్న రకాలైన ఫ్యాషనేట్ పేరిట పడక గదిలో వికృతమైన చేష్టలకు, పైశాచికత్వానికి, వికృతాలకు పాల్పడే మృగాలు ఎన్నో. శృంగారం అనేది ఇద్దరి మనసులను కలిపేదిగా ఉండాలి తప్ప ఎవరో ఒక్కరు మాత్రమే కండూతిని తీర్చుకునే విధంగానూ ఉండకూడదు. అదేవిధంగా పడకగది ఆలుమగలకు ఏకాంత మందిరంలా ఉండాలి తప్ప అగ్రిమెంట్లు, కాంట్రాక్టులు మాట్లాడుకునే ఆఫీస్ ఛాంబరూ కాకూడదు. ఈ మృగాల కండూతి తీర్చుకోవడానికి ఆడదైతే చాలు. అది చచ్చిన శవమైనా, ముక్కు పచ్చలారని పసిపిల్లలైనా, కాటికి కాళ్ళు చాపుకున్న పండు ముసలిదైనా ఒకే దృష్టి, కామదృష్టి. అధికారంతో, అంగబలంతో, రాజకీయ బలంతో, డబ్బును ఎరగావేసి, అవకాశాన్ని ఎరగావేసి, ఊహల ప్రపంచాన్ని ఎరగావేసి తనలో కండూతిని తీర్చుకునే మృగాలు కొన్ని అయితే వావివరుసలు లేని ఊరకుక్కలు మరికొన్ని. బహుశా అటువంటి మృగాలకు పేర్లు పెట్టడానికి కూడా సరి అయిన పదమూ లేదు, సరి అయిన భాష లేదు.